That call is ready. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శంకర్ రావు మేడం. శంకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం నుంచి మేడం. ఖమ్మం నుంచి శంకర్ గారు. ఓకే అండి, మరి షో చూస్తున్నారా? చూడలేదు మేడం, కొంచెం బయట ఉన్నా, కొద్దిగా చెప్పండి. ఓకే అండి, మరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్పెషల్లో డాక్టర్ అద్వైత్ గారు, కంటికి సంబంధించిన స్పెషలిస్ట్ అండి. మరి మీరు కూడా కంటికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు సరే అడగొచ్చండి. చెప్పండి సార్. శంకర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు దగ్గర చూపు కనపడట్లేదు సార్, కొంచెం నాకు 46 years సార్. అట్లా సార్. అదే అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రస్తుతానికి ఊపిరితిత్తుల ఆపరేషన్ అయితే ఒక 6 months నుంచి ఏం చేయలేదు సార్. ప్రజెంట్ అంతకుముందు సిస్టమ్ దగ్గర వర్క్ చేసేవాడిని. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు మీరు అద్దాలు వాడారండి దగ్గర చూపుకి? వాడే సార్, అది చిన్నది వాడ ఒకటి. ఇప్పుడు వాడట్లేదు? వాడుతున్నా సార్. అది కూడా ఇప్పుడు అద్దాలు వాడుతున్నారా మీరు? వాడుతున్నాం సార్. ఎప్పుడు తీసుకున్నారు అద్దాలు? ఒక 6 months అయింది సార్. మరి అద్దాలు వాడుతున్నప్పుడు బాగానే కనపడుతుందా చూపు అద్దాలతో? ఏంటి సార్? మరి చూపు బాగానే కనపడుతుందా అద్దాలతో అంటున్నాను. కొంచెం తక్కువ కనపడుతుంది, కొద్దిగా అట్లా. కాదండి, ఇప్పుడు 6 months బ్యాక్ అద్దాలు తీసుకున్నారు కదా, అద్దాలు పెట్టుకున్నా కూడా తక్కువ కనపడుతుందా మీకు? అంటే కనబడుతుంది, కొంచెం పర్టికులర్ గా నిదానంగా చూసి గంటే చూస్తే తప్ప కనబడలేదు సార్. అంటే మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకోండి సార్. నార్మల్గా ఏంటంటే 46 years అంటే దగ్గర చూపు మాత్రం సైట్ ఉంటుంది. అది మీకు అద్దాల నంబర్ ఒకసారి మళ్ళీ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ సార్. నార్మల్గా ఏంటంటే అద్దాలు ఇచ్చినప్పుడు అద్దాలతో కనపడాలి క్లియర్ గా. అద్దాలు పెట్టుకొని కూడా క్లియర్ కనపడట్లేదు అంటే ఒకసారి మళ్ళీ చూయించుకుంటే బెటర్ సార్. అదే సార్, అదే బేసిక్లీ అదే. మీరు ఒకసారి మళ్ళీ చూయించుకోండి, అద్దాలు మార్చుకుంటే సరిపోతుంది సార్. అదే. సరే సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.